చిందులేసే వయసులో సుస్వరాల భాషలో మనసు చేసే గోల పేరు ప్రేమ ప్రేమ. కుప్పెడంత గుండెలో ఆకాశమంత గ్రౌండ్లో మనసులాడే ఆట పేరు ప్రేమ ప్రేమ. కోట్ల రూపీస్ లేవు హ్యాపీస్ ఈ లైఫ్ లాంగ్ నవ్వులన్నీ లవ్ తో బాసు. 9 ప్లానెట్స్ మన పైన మార్నింగ్స్ ఒక లైన్ కట్టి ప్రేమ చుట్టూ కొట్టులే రౌండ్స్. చిందులేసే వయసులో సుస్వరాల భాషలో మనసు చేసే గోల పేరు ప్రేమ ప్రేమ. కుప్పెడంత గుండెలో ఆకాశమంత గ్రౌండ్లో మనసులాడే ఆట పేరు ప్రేమ ప్రేమ. సెన్స్ తో కాస్త పేషెన్స్ తో డీల్ చేయబడునులే గర్ల్ ఫ్రెండ్. ఏ గంగలో కానీ లవ్ క్యాంప్ చేయరా, ఏ దండు పోతే రాజింకైరా, ఏ హిస్టరీలో అయినా పెద్ద పేజీరా, అట్లింటనైనా క్లీన్ బౌల్డ్గా నో డౌట్ రా. చిందులేసే వయసులో సుస్వరాల భాషలో మనసు చేసే గోల పేరు ప్రేమ ప్రేమ. గుప్పెడంత గుండెలో ఆకాశమంత గ్రౌండ్లో మనసులాడే ఆట పేరు ప్రేమ ప్రేమ. చల్లని గాలిరా తల్లి జోలాలిరా మనసులో మల్లెలా చల్లులేరా. ఇద్దరి ఆసరా ఒక్కటే శ్వాసరా ఎండలో నీడరా వండలేరా. ఈ యూనివర్స్ అంతా లవ్ యూనివర్సిటీరా, ప్రజలెవరు ఒక్క క్లెవరైన స్టూడెంటురా. ఈనాడు హోలు అచ్చు ఆ లవ్ ఖర్చు గుర్తురా మనసారా మనం చెప్పేద్దాం లవ్ లవ్ రా. చిందులేసే వయసులో సుస్వరాల భాషలో మనసు చేసే గోల పేరు ప్రేమ ప్రేమ. గుప్పెడంత గుండెలో ఆకాశమంత గ్రౌండ్లో మనసులాడే ఆట పేరు ప్రేమ ప్రేమ. కోట్ల రూపీసు లేవు హ్యాపీసు ఈ లైఫ్ లాంగ్ నవ్వులన్నీ లవ్ తో బాసు. 9 ప్లానెట్స్ మన పైన మార్నింగ్స్ ఒక లైన్ కట్టి ప్రేమ చుట్టూ కొట్టులే లవ్స్. మామ 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 వెళ్ళగానే ఫోన్ చేయమ్మా. చేస్తాను చిన్న. పెద్ద దొర అమ్మాయి గారిని ఊరికి పంపొద్దని చెప్పిండు దొర. అదేంటి చిన్న, ఇప్పటికే చాలా క్లాసులు మిస్ అయ్యాను. నాన్న ఎందుకు ఇలా చెప్పారు? అన్న చెప్పింది చేయటం తప్పితే ఎప్పుడు ఎందుకు ఏంటి అని అడగలేదు. ఏదో కారణం ఉండే ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. రే సామాన్ లోపలెట్టండి. హాయ్, కంగ్రాట్స్ రవి, నీ పెయింటింగ్ అవార్డు వచ్చింది. అదేమిట్రా ఇంత గుడ్ న్యూస్ చెప్తే అలా డల్గా ఉన్నావు? తను నిన్నే వస్తానంది, ఇంకా రాలేదు. ఏదో పనుండి లేట్ అయి ఉంటుందిరా. కనీసం ఫోన్ అయినా చేయాలిగా. ఏదో గుడ్ న్యూస్ విన్నాను, మళ్ళీ పార్టీ చేసుకోవాలి. నాకు మూడు లేదు. మూడు లేదంటాడేంటి? నీకుందా? ఉంది. నీ దగ్గర డబ్బులున్నాయా? రవి మాత్రం నీకోసం చాలా ట్రై చేశాడు. అవునా? నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట. నాతోనా? అవును. ఏమై ఉంటుంది? ఒక్క నిమిషం. హలో హలో. ఎస్, తను ఇప్పుడే వచ్చింది. రవి. హలో. వచ్చావు? ఇప్పుడే వచ్చానండి. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. కాలేజ్ బ్యాట్ వెయిట్ చేయి. ఐమ్ జస్ట్ కమింగ్. హలో హలో.
బ్యాగ్ చెప్తాను ముందు. అది కాదండి. ఎక్కువ అసలు చెప్పకుండా సడన్గా ఊరు వెళ్ళిపోతే నేనేనుకోవాలి? ఎంత ఫీల్ అయింది తెలుసా? నేను వేసిన పెయింటింగ్ అవార్డు వచ్చింది తెలుసా? అవి కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు నువ్వు లేకపోవడం వల్ల. మనిషి హ్యాపీగా బతకడానికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కానీ నేను బతకడానికి నువ్వు చాలా ఇంపార్టెంట్ అని ఈ 10 రోజుల్లో నాకు అర్థమైంది. ఎంతో తెలుసా? ఐ లవ్ యూ. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఇంత కలిసి నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడలేదు. ఏ మాట్లాడవా? ఐఎమ్ సారీ అండి. సారీ దేనికి? మా ఊర్లో నేను ఇన్ని రోజులు ఉండిపోవడానికి కారణం కూడా ఇదే. నాకు మా బావతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. నా ఎంగేజ్మెంట్ రోజులు నువ్వు లేకుండా ఉండటానికి చాలా కష్టపడ్డాను. అలాంటిది నువ్వు అసలు లేకుండా హాల్ ఇంపాసిబుల్ శశి, నా వల్ల కాదు. నా గురించి నువ్వే ఫీల్ అయ్యో నాకు తెలియదు. నేను మాత్రం ఇంత జీవితాన్ని వహించుకున్నాను. నేను దాని నుంచి బయటకు రాలేను. ఐ జస్ట్ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను అర్థం చేసుకోగలను, కానీ నా పరిస్థితి కొంచెం ఆలోచించి చూడండి. నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్? సిన్సియర్గా ఒక విషయం అడుగుతాను, చెప్తావు శశి? నువ్వు మీ బావని ప్రేమిస్తున్నావా? దెన్ మీ బావ లేకుండా ఉండగలవు, అలాగే మీ బావ కూడా నువ్వు లేకుండా ఉండగలడేమో. కానీ నేను మాత్రం నువ్వు లేకుండా బ్రతకలేను శశి. ఇట్స్ ఫ్యాక్ట్. ట్రై టు అండర్స్టాండ్. ఈ టైంలో మీకు అలానే అనిపిస్తుందండి. కొన్ని రోజులకి అన్నీ మర్చిపోతారు. డోంట్ ట్రై టు కన్సోల్ మీ. నేను మర్చిపోలేని విషయం నాకు బాగా తెలుసు. మీరు అనుకుంటే మీ వల్ల అవుతుంది, ఆ నమ్మకం నాకుంది. నా వల్ల కాదు, నా వల్ల కాదు. అంకుల్ ఎప్పుడు రమ్మేనా తొక్కలోది బ్రాండ్ మార్చరా? బాలేదా? బాగాలేకపోతే ఏం తాగుతారా? వదిలేసి చెల్లగా 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 పొగడగా మారే మాట్లాడకుండా తాగు. క్యూట్ అంకుల్, వెరీ క్యూట్. ఏంట్రా అలా ఉన్నావు? రవి ఏమైందిరా? నాకు కూడా పోయిరా. అంకుల్ మళ్ళా పోయమని చెప్పాను కదా. ఏం జరిగిందిరా? చెప్పలేను రా, పోయండి. హలో హలో, నేను శశిని మాట్లాడుతున్నా. మీరు ఎలా ఉన్నారు? నువ్వు చెప్పిన నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. అంత బాధపడేదానివి మరి నా వైపు నుంచి ఎందుకు ఆలోచించావు? మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఐఎమ్ ఎంగేజ్డ్ అండి. ఆ విషయం తట్టుకోలేకపోతున్నాను తెలుసా. వదిలే వదిలే. ప్లీజ్ రవి, నా గురించి మీ కెరీర్ పాడు చేసుకోకండి. లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, కెరీర్ ఎంత. రవి నా మాట వినండి. మీ అమ్మగారు చనిపోయినప్పుడే మీరు తట్టుకొని లైఫ్లో పైకి వచ్చారు. ఆఫ్టర్ ఆల్ నేనెంత, నన్ను ఈజీగా మర్చిపోగలుగుతారు. ప్లీజ్ రవి. ఒకసారి తట్టుకున్నాను, మళ్ళీ తట్టుకోగలనే నమ్మకం నాకు లేదు. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. వై డోంట్ యూ ట్రై టు అండర్స్టాండ్ శశి? ఏమిటి అర్ధరాత్రి పూట ఫోన్లో పెట్టాయి? అది కాదు మేడం. హలో హలో శశి,
రాయ్ రవి ఏంట్రా వీడు? మీకేంటి సపరేట్గా చెప్పాలా? పాడే బొత్తిగా భయం లేకుండా పోతుంది వాడనంటే. లైట్లు ఆఫ్ చేయండి. ఎవరా నువ్వు? లేడీస్ హాస్టల్ తెలీదా? రవి ఏంటిది? రవి శశి ఐ వాంట్ టు టాక్ టు హర్. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే తను ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? నేను అంతకంటే ఫీల్ అవుతున్నాను తెలుసా? ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తుందా? ముందు పిలు. శశి ఎక్కడ? పిలు. నేను ఫోన్ మాట్లాడుతుంటే ఎందుకు కట్ చేసావు? ఎందుకు కట్ చేసావు చెప్పు. నేను కావాలని కట్ చేయలేదండి. మేడం వచ్చారు, నేను లోపలికి వెళ్ళి పోలీసులు వచ్చారు. మీరు వెళ్ళిపోండి ప్లీజ్, వెళ్ళిపోండి. నేను నీతో మాట్లాడాలి శశి, నేను నీతో మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. రాయ్ నిమ్మి ఫోన్ చేసి చెప్పిందిరా. ఏమిటి అర్థం లేకుండా? ఏమిట్రా ఇది? నీకే చెప్పేది. ఆఫీస్కి రావట్లేదు, ఏ పని చేయట్లేదు. అరే నీ మీద నీకే కంట్రోల్ లేకపోతే ఎలా? మాట్లాడరా. రే లైఫ్ లో మనం ఎన్నో అనుకుంటాం రా, అవన్నీ జరగవు. కాంప్రమైజ్ కావాలి, లేకపోతే బతకలేను రా. చూడు 5 ఏళ్ల క్రితం నేనెవరో నీకు తెలుసా? అంతెందుకు 3 ఏళ్ల క్రితం చంటిగాడు మనకు తెలుసా? ఇప్పుడు కలిసి బతకటం లేదు. అలాంటిది 3 నెలల క్రితం పరిచయమైన అమ్మాయి కోసం నువ్వు ఇంత బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను రా. నా మాట వినరా. రే కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా ఉండాలిరా, మ్యాన్లీగా ఉండాలి. నువ్వు మా స్నేహితులు అని చెప్పడానికి గర్వపడేవాళ్ళం రా, గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. నీ కళ్ళల్లో కండి చెప్పేది కరెక్టా? అసలు నువ్వేట అమ్మాయి కోసం అసలు నీకు ఏడుపు సూట్ అవ్వదు. చెప్పండి అంకుల్. అంటే అందుందా? చెప్పండి అంకుల్. వాడు అంకుల్ వాడికి ఏమైంది అసలు? వాడు ఏడో నేను ఎప్పుడు చూడలేదు అంకుల్, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. వాడు ఏదో ఒకటి చెప్పి ఆపొచ్చు కదా. నిమ్మిని మర్చిపోరంటే నువ్వు మర్చిపోతావా? ఇప్పుడు దానికి సంబంధం ఉంది. ప్రేమ, లవ్. రే ప్రేమలోంచి బయటపడటం అంత ఈజీ కదరా. నాకు తెలుసురా, ఇది వాడికి రాకూడని పరిస్థితి.